ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందినాడు. ఇజ్రాయెల్ అమెరికా క్షిపణి దాడుల్లో మృతి చెందినాడు. సో ఇరాన్ ప్రజలంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సో ఏంది, ఇరాన్ సుప్రీం లీడర్ మరణిస్తే ఇరాన్ ప్రజలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, ఇతడు 37 సంవత్సరాలుగా సుప్రీం లీడర్ గా ఉన్నాడు. ఇరాన్ కి చనిపోయే వరకు అతడే సుప్రీం లీడర్ గా ఉండాలని ఇరాన్ లో ఉంది అనమాట. ఇతను రోలింగ్స్ ఎంత కఠినంగా ఉంటది అంటే చాలా భయంకరంగా ఉంటది. సో అతని నుంచి విముక్తి కలిగిందని చెప్పి ఇరాన్ ప్రజలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారంట. సో అతను ఏం చేశాడు అంటే, అమ్మాయిలు ఖచ్చితంగా హిబాబ్ ధరించాలంట, అంటే బురకా ధరించాలంట. ఇంకొకటి ఏంటంటే, జర్నలిస్టుల మీద, మీడియా మీద ఆంక్షలు ఉంటాయి. బయట ప్రపంచంలో ఉన్న నెట్వర్క్ ఇరాన్ లోకి రావద్దు. ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్లలకి 19 సంవత్సరాలలోపు పెళ్లి చేసేయాలంట. సో ఎంత కఠినమైన నియమాలంటే, ప్రతిపక్ష నేతలు పోటీ చేయకూడదు, అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దు, అమ్మాయిలు చదువుకోవద్దు, అమ్మాయిలు యాక్టివిటీస్ లో పాల్గొనకూడదు, 19 సంవత్సరాలలోపు పెళ్లి చేసేసేయాలి, విడాకులు కూడా తీసుకోవద్దు. ఇంకొకటి, కోర్టులో ఏదైనా నేరం నిరూపితం అయితే అబ్బాయిల వాంగ్మూలం తీసుకోవాలి, అమ్మాయిల వాంగ్మూలం తీసుకోవద్దు. మీడియా మీద ఆంక్షలు. 1,00,000 మందిని ఇరాన్ ప్రజలను ఉరిదీయించినాడు. ఒక్క రోజులో 40,000 మందిని ఉరిదీయించినాడు. సో ఎదురు మాట్లాడితే ఆర్మీలు పెట్టి కొట్టిస్తాడు. పరిపాలన లోపాలను ప్రశ్నించకూడదు. సో చెప్పింది వేదం. సో అన్ని రకాల అంశాలు అన్నమాట. అతను ప్రచారం చేసిన న్యూస్ మాత్రమే స్ప్రెడ్ అవ్వాలి. సో ధరల పెరుగుదల ఉంటుంది, ఆడపిల్లలకు విద్యా హక్కు ఉండద్దు, ఆడపిల్లలు చదువుకోవద్దు. సో అన్ని రకాల పర్షియా చట్టాలను, ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తాడు. సో ఇంత కఠినమైన నియమాలు అవలంబించినాడు. సో ఇంత పాపాత్ముడు చనిపోవడం ఇరాన్ ప్రజల స్వేచ్ఛ అని చెప్పి అంటా ఉన్నారు. ప్రపంచంలోని మహిళలంతా ఆ ప్రపంచంతో పోటీ పడుతుంటే, ఇరాన్ లోని మహిళలు మాత్రం ఇంకా కఠినమైన నియమాలను పాటిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ లభించిందని చెప్పి ఇరాన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో వాళ్ళ అమెరికాకి, ఇజ్రాయెల్ కి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నారు. సో మన ఇండియాలో మాత్రం కొందరు ఇరాన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్లో అయితే ర్యాలీలు తీస్తా ఉన్నారు అలీ ఖమేనీకి మద్దతుగా. సో ఇది ఎంత నీచమైన పని అంటే, సో అట్లా అని చెప్పి మనం ఇరాన్ కి వ్యతిరేకం కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ కి వ్యతిరేకం కాదు. సో వాళ్ళతో మనకు సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధం ఉన్నాయి. కానీ ఏ దేశ నాయకుడు అయినా వాళ్ళ దేశ ప్రజల కోసం పనిచేయాలి, కానీ దేశ ప్రజలను హింసించే చట్టాలు చేయకూడదు అని చెప్పి అంటాం కదా. సో ఇది ఏమైనా ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. సో మీరు ఏమనుకుంటున్నారో, అలీ ఖమేనీ చనిపోవడం వల్ల మంచి జరిగిందా ఇరాన్ ప్రజలకి, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.